Hi guys, welcome back to one more video. సో ఈ వీడియోలో నేను లైక్ వన్ డే ఇన్ మై లైఫ్ ఆ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేసింది మన లిఫ్ట్. గైస్ టైం ఏమో 7-8 అయ్యింది. యూనివర్సిటీ బస్ వచ్చింది. అర్జెంట్గా వెళ్ళకపోతే మిస్ అయిపోతాను నేను. అదే మా హాస్టల్, అవి రెండు మా హాస్టల్. ఆజాము లగత్ కరోయ్. ఇంకా ఎవరు రాలేదు, మనమే వచ్చా. మొన్నటి వరకు ఈ బస్సులు ఫ్రీ ఉండేవి, కానీ ఇప్పుడే December 1st నుంచి మార్చేశారు. టికెట్ తీసుకోవాలంట. ఇది ఎక్స్ట్రా ఖర్చు మాకు. మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వాళ్ళు ఫిల్ అయ్యి అప్పుడు బస్ మూవ్ అవుతుంది అనమాట. చెల్లి ఎరగదీసేస్తుంది భయ్యా. గాయస్ ఇదే మా యూనివర్సిటీ. నేను దీన్ని చూసే కెమిటా ఇక్కడికి వచ్చాను అనమాట. సో రావడంలో వర్తే, మరీ వేస్ట్ అని చెప్పకూడదు. టైం ఏమో 7:30 అవుతుంది, ఇంకా మాకు సన్ రాలేదు. అయినా అదే మా ఎంట్రన్స్. మేము రాగానే మా బ్యాగులు చూపించాలి, చెకింగ్ అయ్యి లోపలికి ట్యాపింగ్ కార్డ్తో ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇది జాకెట్ సబ్మిట్ చేసే ఏరియా. నేను జాకెట్ ఇవ్వను, మళ్ళీ పైనుంచి కిందకి రావాలి దాన్ని తీసుకోవడానికి. నేను అటు నుంచి అట్లా లైబ్రరీకి వెళ్ళాలి కాబట్టి ఐ వోంట్ గివ్. మా లెక్చర్ స్టార్ట్ 8, బట్ నేను 7:30కి వచ్చేసా. అరగంట ఇక్కడ మళ్ళీ కూర్చోవాలి. ఫాస్ట్గా ఎందుకు వచ్చావు అని అంటే యూనివర్సిటీ బస్ ఉంటుంది కాబట్టి వచ్చేస్తా. లేకపోతే మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి బస్ తీసుకొని మళ్ళీ ఆ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి నడాలంటే అదొక పెద్ద యుద్ధమే. సో ఈ అరగంట టైం వేస్ట్ చేయకుండా రీల్స్ చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 6కి లేచి 8 కల్లా లెక్చర్లో ఉండాలంటే ఆ 6కి లేవడం అనేదే పెద్ద ఇబ్బంది కూడా కాదు, యుద్ధమే చేయాలి దాన్ని. అది చలికాలంలో లేగాలంటే మన వల్ల కాదు, కానీ రేపటి కోసం లేవాలి. రీల్స్ చూసుకుందాం అనుకుంటే కరెక్ట్గా ఈరోజు నా వైఫై రీఛార్జ్ అయిపోయింది, December 1st. మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ చేయించాలి. బ్యాడ్ లక్. ఎవరికైనా కాలేజ్ అంటే ఒక ప్లేస్లో ఉంటుంది, కానీ మాకు దగ్గర 30 బిల్డింగ్లు ఉన్నాయి. ఒక క్లాస్కి ఏమో ఒక బిల్డింగ్కి వెళ్ళాలి, ఒక లెక్చర్కి ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలి. ఇంకా అవి తిరిగేటప్పటికి టైం అంతా అయిపోద్ది మాకు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో ఇదే మా లెక్చర్ హాల్. ఇంకా 8 అయితే అప్పుడు వస్తారు అందరూ. మనతో ఉన్నారు రమ్య గారు. హాయ్ చెప్పండి. సరే మీ డాడీ చూస్తారు, హాయ్ చెప్పు. గైస్ ఇప్పుడే మా లెక్చర్ అయింది. మేము నెక్స్ట్ ఇప్పుడు లైబ్రరీకి వెళ్తాం. సో ఇదే మా లైబ్రరీ. అయితే మనకి ఇక్కడ యాక్సెస్ ఉన్న కార్డ్ ఒకటి ట్యాప్ చేస్తే మనం అక్కడ రిజిస్టర్ అయినట్టు వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు మనల్ని లోపలికి అలో చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్న బుక్స్ అనే రష్యన్స్ బుక్స్. వాటితో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనకి రష్యన్ రాదు కాబట్టి. సో ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది, మనకు నచ్చిన దగ్గర కూర్చొని చదువుకోవచ్చు. అయితే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మనకి ఇలా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం యూస్ చేసుకొని చదువుకోవచ్చు. సో ప్రజెంట్ టైం ఏమో 12:30 అయింది. అయితే చదవాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉండాలంటే టైంకి తినాలి. సో నేను తెచ్చుకున్న లంచ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ చదివే ప్రాసెస్లోకి వెళ్తున్నాను అనమాట. దిష్టి పెట్టకండి ప్లీజ్. పోయింది. లైబ్రరీలో టైం స్పెండ్ చేస్తాం అంటే ఇప్పటివరకు చదువుకున్నాను.
ఇంకొక క్లాస్ ఉంది. సో అంటే మాకు లెక్చర్స్కి ఒక క్లాస్కి ఒక 3 అవర్స్ గ్యాప్ ఉంటుంది అనమాట. సో నేను ముందే లంచ్ అది ప్రిపేర్ చేసుకొని ఇంక లైబ్రరీకి వచ్చేస్తాను. మళ్ళీ హాస్టల్కి వెళ్ళి రావాలంటే చాలా కష్టం కాబట్టి. సో నెక్స్ట్ జనరల్ సర్జరీ క్లాస్ ఉంది. లెట్స్ గో దేర్. ఏ నెంబరే? సో ఇదే బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడే మాకు క్లాస్ అనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం అంతా. సో మాకు ఇప్పుడు జనరల్ సర్జరీ క్లాస్ ఇందులోని. ఇదంతా హాస్పిటలే. ఇది మొత్తం అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట. సో నేను మెయిన్ బిల్డింగ్ నుంచి ఇక్కడికి ఒక అరగంట టైం పడుతుంది. ఏంటి లేట్ ఏంటి అసలు? ఏంటి మచ్చ లేట్ ఏంటి? క్లాస్ ఈరోజు బ్లాగ్ అయిపోయింది. ఇంటికి పోతున్నాం. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. రిషా అరే ఏదో చెప్తానన్నా చెప్పురా. బస్ రావట్లే, వండుకోవాలి, ఆకలేస్తున్నాయి. వెరీ హంగ్రీ గైస్. బస్ ఈజ్ సో లేట్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఓకే గాయస్, చూసారుగా. మీకు ఏదో ఒకటి అర్థమయ్యి ఉంటుందిగా. అర్థం కాకపోయినా పర్లేదు. జస్ట్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.